నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతుందని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీకి, జగన్ నేతృత్వంలోని వైసీపీకి మధ్య ఉన్న తేడా ప్రజలకు బాగా తెలుసని ఆయన అన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. అది అందరికీ తెలుసు. ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ఆ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నాయుడు గారు ఎలాంటి వారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటో అనేది ఒకసారి గత 5 సంవత్సరాల్లో పరిశీలిస్తే మీ అందరికీ తెలిసింది. ఒకటి కాదు, రెండు కాదు, అరాచకాలు చేసుకుంటా వెళ్ళిపోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. మా ప్రభుత్వం మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పేది గ్రామాలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. ఇప్పటికి కూడా గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు జరిగి ఎక్కడన్నా హత్యలు జరిగితే, ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పూసి ఇమ్మీడియట్ గా ఎవరు చచ్చిపోతారా, ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామాల్లో దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. సరస్ మేళా ముగింపు కార్యక్రమం గుంటూరులో జరిగింది. ఎమ్మెల్యే బోల రామాంజనేయులు, కలెక్టర్ తమీం అన్సారియా, కమిషనర్ మయూర్ అశోక్, జేసీ ఆశుతోష్ శ్రీవాత్సవ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చి సరస్ మేళాలో స్టాల్స్ ఏర్పాటు చేసిన మహిళలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. దేశంలో ఉన్న మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీకగా సరస్ మేళాను చూడవచ్చని ఎమ్మెల్యే రామాంజనేయులు వెల్లడించారు. ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలకు ఇబ్బందులు కలగకుండా కంటికి రెప్పలా కలెక్టర్ తమీం అన్సారియా కాపాడారని పేర్కొన్నారు. ఢిల్లీలో జరగాల్సిన సరస్ మేళాను గుంటూరుకు తెచ్చిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని మహిళలను లఖ్పతి దీదీగా తయారు చేయాలని మోడీ పిలుపునిచ్చారు. ఇంటికో మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ విజయలక్ష్మి, డిఆర్ఓ కాజావలి, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, సిఇఓ జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 300 పైగా స్టాల్స్ వచ్చాయంటే ఇక్కడ వచ్చినటువంటి 600 మంది ప్రతినిధులు కేవలం 600 మంది మహిళలుగా మనం చూడకూడదు. ఒక్కొక్కరు తమ మహిళా శక్తిని నిరూపించుకోవడానికి 1 లక్ష మందికో 10 లక్షల మందికో ప్రతినిధులుగా 14 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళా శక్తి మనులుగా మనం గుర్తించాలి. ఈరోజు ఇంతమంది సిస్టర్స్ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే 11 రోజులుగా నిరాటంకంగా జరిగినటువంటి కార్యక్రమం ఇంత విజయవంతంగా అయిందంటే ఒకవైపు పండుగలు, మరొక వైపు డే టు డే అడ్మినిస్ట్రేషన్లో తలమునకం, మరొక వైపు ప్రోటోకాల్. గుంటూరులో 13 రోజుల పాటు జరిగిన సరస్ మేళా 2026ను 13 లక్షల మంది సందర్శించారని కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. గుంటూరు జిల్లాలో మొదటిసారి నేషనల్ లెవెల్లో సరస్ మేళా విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. ఢిల్లీ స్థాయిలో జరగాల్సిన ఈ సరస్ మేళా గుంటూరుకు రావడానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి చేశారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేళాలో స్టాల్స్ ఏర్పాటు చేసిన మహిళలు సుమారు 25 కోట్లకు పైగా ఆదాయం పొందారని చెప్పారు. ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సరస్ మేళాలో ఏర్పాటు చేసిన కల్చరల్ ఈవెంట్స్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని కమిషనర్ కె మయూర్ అశోక్ వెల్లడించారు. గడిచిన ఈ 13 రోజులుగా దాదాపు 13 lakh పీపుల్ మన ఈ మేళాకు రావడం జరిగింది. అదేవిధంగా 25 crores పైన ఇక్కడ ఏదైతే 343 స్టాల్స్ ఉన్నాయో వారందరికీ కూడా మంచి సేల్స్ అనేది జరగడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒక నేషనల్ లెవెల్ సరస్ మేళా మన గుంటూరు జిల్లాలో జరగడం అనేది మన ప్రతి ఒక్కరికి కూడా గౌరవపడాల్సిన విషయం. దానిని ఇనాగ్రేట్ చేయడానికి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసినది కూడా మన అందరికీ కూడా
సంతోషం. దానికోసం గుంటూరు జిల్లా ప్రజలందరి తరపున, జిల్లా యంత్రాంగం తరపున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున జరుగుతున్న మేళ మన గుంటూరు జిల్లాకు రావడానికి ముఖ్య ఉద్దేశం మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. వారు దానికోసం ఎఫర్ట్ చేసి గుంటూరు జిల్లాలో ఇటువంటి ప్రోగ్రామ్ ని మనం పెట్టాలి అని ప్రత్యేకంగా కృషి చేయడం వలన మన గుంటూరు జిల్లాకు వచ్చింది. సక్సెస్ఫుల్ చేయడం జరిగింది మేడం. రీసెంట్ గా విశాఖపట్నంలో కూడా సరస్ మేళా జరిగింది, కానీ అంత గ్రాండ్ స్కేల్లో లేదు. సో అక్కడ పనిచేశాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ ఈ అంత గ్రాండ్ స్కేల్లో మేళా చేయాలంటే దాంతో పాటు ఒకరోజు కాదు, 13 రోజు ఈ అంతా మేళా చేయాలి, నడపాలి. ఒక్కొక్క రోజు దాదాపు 1,00,000 పైన మంది ఇక్కడ విజిట్ చేస్తున్నారు. తర్వాత మేళాలో కూడా డిఫరెంట్ రకరకాలుగా ప్యావిలియన్స్ ఉన్నాయి. ఈవెన్ ఫుడ్ కోర్ట్లో కూడా ప్రతి స్టేట్ నుంచి రిప్రజెంటేషన్ ఉంది. దాదాపు 300 పైన స్టాల్స్లో మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి ఇక్కడ ఆర్టిసన్స్ వచ్చారు. దాంతోపాటు కల్చరల్ ఈవెంట్ కూడా నిన్న నేను విజిట్ చేశాను, చాలా బాగా జరుగుతుంది ప్రతిరోజు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీ చైర్మన్ మనవ్ మోహన్ కృష్ణ, డిప్యూటీ మేయర్ సజ్జీలా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రావిపాటి సాయి, చిట్టిబాబు, అనిల్, వకులాదేవి తన కూటమి నాయకులు పాల్గొన్నారు. 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి దేశంలోనే రాజకీయ పార్టీలకి ఒక ఆదర్శంగా నిలవటమే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకి రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలో కూడా అనేకమైనటువంటి పథకాలు పేదలకి అంది వారికి విద్య, వైద్యం, ఆరోగ్యం అట్లాగే అనేక రంగాల్లో అభివృద్ధి అందుతున్నాయంటే దానికి ఆలోచన చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. 9 నెలల్లో పార్టీని స్థాపించి అధికారంలో తీసుకొచ్చినటువంటి ఈ దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీగా ఆ రోజున ఢిల్లీ పీఠాన్ని కదిలించేటువంటి మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఇవాళ గుంటూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘన నివాళులు అర్పించుకుంటూ, అలానే మరి ఆయన ఏదైతే ఆశయ సాధన కోసం ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా మరి ఆశయ సాధన కోసం దాన్నే పాటిస్తూ రాజకీయాల్లో సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవనగతిని మార్చివేసిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు చదువుకున్న వాళ్ళకి, యువకులకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అనేక మంది కొత్త వాళ్ళకి, అనేక మంది యువకులకి రాజకీయాల్లో తీసుకొచ్చి వాళ్ళని తర్వాత కాలంలో గొప్ప నాయకులుగా చేసిన ఘన చరిత్ర నందమూరి తారక రామారావు గారిది. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకి అండగా ఉండాలి, నా చెల్లెమ్మలకి నేను తోడుగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చి భారతదేశంలోనే తీసుకొచ్చిన మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. సీమ ఉప్పెన ప్రాంతంలో ప్రాణాపాయంలో ఉన్న ప్రాణాలు పోయిన తర్వాత విరాణాలు సేకరించి 15 లక్షల నివాళులు అర్పించారు. ఆ రోజే దివిసీమ ఉప్పెన యాత్రలో ప్రజల కష్టాలను చూసి నేను కూడా రాజకీయ ప్రవేశం చేయాలి అనే ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్ళారు. అలాగే రాజకీయ ప్రవేశం చేసి 74 గంటలు ఆహారం లేకుండా ప్రచారాలు సాగించిన సంగతి కూడా మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఆయన రాజకీయాల్లో ఎలాగైతే ముందుకు వెళ్ళారో ఆయన సిద్ధాంతాలు, పట్టుదల, క్రమశిక్షణ ప్రతి ఒక్క నాయకుని కూడా ఒక స్ఫూర్తినిస్తుంది. 9 నెలల్లోనే పార్టీ పెట్టి సమాజమే నా దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళనే నినాదంతో
ప్రతి మనిషికి కూడా, ప్రతి పేదవాడికి కూడా కూడు గూడు గుడ్డ అందించాలనే ధ్యేయంతో రాజకీయాల్లోకి వచ్చి ఆ రోజున దాదాపు 34% రిజర్వేషన్ని బీసీలకు అందించి రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే పేద ప్రజలకి ₹2 కిలో బియ్యం కానీ, మహిళలకి ఆస్తిలో సమాన వాటా హక్కు కానీ, ఇటువంటి ఎన్నో పథకాలని ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కార్పొరేటర్ పోతురాజు సమత, చిట్టిబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందాలని మైనార్టీ నాయకులు బుడేఖాన్ను శాసనసభ్యులుగా చూసిన ఘనత ఎన్టీఆర్దేనని కొనియాడారు. ఆయన సూచించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాజా చిష్టి, మీరావలి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పేదవారికి అండగా ఉంటూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా మన ఈ నియోజకవర్గంలో మైనారిటీలకు సంబంధించినటువంటి బుడేఖాన్ గారిని, ఒక హోటల్ నడుపుకునేటువంటి బుడేఖాన్ గారిని శాసనసభ్యుడు చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది, తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా లాల్జాన్ బాషా గారిని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక చేసింది కూడా ఈరోజు నందమూరి తారక రామారావు. అటువంటి మహానుభావుడిని స్మరించుకుంటూ ఈరోజు భావితరాలకు ఆదర్శంగా తీసుకొని ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించేటువంటి విధంగా ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కూడు గుడ్డ నీడ ప్రతి పేదవాడికి కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఉండాలని చెప్పేసి సిద్ధాంతంతోనే ముందుకెళ్ళింది ఈ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా పేదవారికి కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలనే నినాదంతోనే ముందుకెళ్తున్నారు. సాయిబాబా రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అబ్బూరి మల్లి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మళ్లీ మీడియాతో మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ చనిపోయి 30 సంవత్సరాలు పూర్తి అయినా ఇంతవరకు ప్రజలు ఆయన్ను మరవలేదన్నారు. చరిత్రలో నిలిచిపోయే అలాంటి మహనీయులు మరలా రావాలని ఆకాంక్షించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా పూజించే ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈరోజుకి చనిపోయి 30 సంవత్సరాలైనా కానీ ఎవరి కాళ్ళు తమ ఇంట్లో మనిషి చనిపోతే ఎలా శ్రద్ధగా సంవత్సరాలు అది ఎలా చేస్తారో అలాగనే ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంత కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ కూడా తమ ఇంట్లో మనిషి ఇదైతే ఎలా ఉంటుందో అలానే భావిస్తూ ఈరోజు వాటికి వర్ధంత కార్యక్రమాలు అలా నిర్వహించుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ఇలాంటి మహామనిషి, చరిత్రలో నిలిచిపోయే మనిషి మళ్ళా రావాలి, ఆయన ఆశయాల్ని కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు జరిగాయి. భరతమాత పూజా దినోత్సవ వేడుకలు నవంబర్ 16వ తేదీ నుంచి జనవరి 25 వరకు నిర్వహిస్తున్నామని అధ్యక్షులు ఇండ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆదివారం వరకు బాలబాలికలకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన బాలబాలికలకు జనవరి 25వ తేదీన బహుమతులు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, శంకర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు నవంబర్ 16వ తేదీ నుండి శ్రీ 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 కంచి కామకోటి పీఠ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జనవరి 25 వరకు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజుతో విద్యార్థుల యొక్క పోటీలు పూర్తయినాయి. బహుమతి ప్రదానం 25వ తేదీ ఉదయము సాయంత్రం 2 పూట్ల ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వారికి ఉదయం పూట బహుమతి ప్రదానం జరుగుతుంది. అలాగే ఈ దగ్గర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సాయంత్రం పూట బహుమతి ప్రదానం జరుగుతుంది. దీనికి విచ్చేసేటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, మాకు ప్రోత్సాహిస్తున్నటువంటి దేవస్థాన కమిటీ సభ్యులకు అందరికీ కూడా సంస్కార భారతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 1750 కోట్ల ప్రజాధనంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టే బదులు అదే ధనంతో ఆయన పేరు మీద మెడికల్ కళాశాలను నెలకొల్పాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ కోరింది.
జనచైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో నీరుకొండ వద్ద 3,500 టన్నుల కాంస్య విగ్రహాన్ని 600 అడుగులతో ప్రపంచంలోకెళ్లే ఎత్తైన స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు విగ్రహ నిర్మాణం కోసం 1,750 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగించే బదులు అదే డబ్బుతో ప్రజలకు ఉపయోగపడే 7 ప్రభుత్వ మెడికల్ కళాశాలను స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో నిర్మించి ప్రజల అవసరాలను తీర్చి వాళ్ల హృదయాలలో శాశ్వతంగా నిలిచేలా కృషి చేయాలని ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అక్షరాస్యతలో దేశంలోనే 36వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, కో కన్వీనర్ కెఎస్ లక్ష్మణరావు, వల్లన్రెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కొర్రె వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నీరుకొండలో 1,750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకటి నెలకొల్పుతామని చెప్పేసి అంటున్నారు. ఈ 1,750 కోట్లు కనుక మీరు సదుపయోగం చేసినట్లయితే ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తాయో ఒకసారి ఆలోచించండి. దాదాపు 7 కాలేజీలు ఈ 1,750 కోట్ల రూపాయలతోటి మనం కట్టించవచ్చు. ఎన్టీఆర్ గారి పేరు ఇంకా ప్రజల్లోకి బాగా వెళ్ళాలంటే ఈ 7 కాలేజీలకు కూడా ఎన్టీఆర్ గారి పేరే పెట్టండి. ఉపయోగకరమైనటువంటి ప్రజాధనంతో ఉపయోగకరమైనటువంటి పనులు చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే విగ్రహాలు పెట్టాలి, 100 కోట్ల 1000 కోట్ల ఖర్చుతో పెట్టాలనుకుంటుందో ఆ యొక్క ఆలోచనని విరమించుకొని వ్యక్తి యొక్క గొప్పతనం ఆ యొక్క విగ్రహం యొక్క హైట్ని బట్టి ఉండదు కాబట్టి వారి సేవలు గుర్తుంచుకోవాలంటే అనేక ఇన్స్టిట్యూట్స్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నిర్మించండి, హాస్పిటల్ నిర్మించండి. అమరావతి రోడ్లోని చిల్లీస్ దాబా వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఘన నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు అసాధారణ జీవితం మరియు వారసత్వానికి గుర్తింపుగా ఆయన దార్శనిక నాయకత్వం, కళా ప్రతిభ మరియు తెలుగు ప్రజల పట్ల అచంచలమైన అంకితభావం ఆంధ్రప్రదేశ్పై చెరగని ముద్ర వేశారని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు తెలిపారు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. గుంటూరులో గోరంట్ల చిల్లీస్ దాబా సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించాను. తర్వాత అన్నదాన సమాజ ఆడిటోరియంలో కళాంజలి వ్యవస్థాపక అధ్యక్షుడు తొట్టెంపూడి రమేష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు అరికపూడి సాంబశివరావు ఆధ్వర్యంలో అక్కడ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు భారతదేశ చరిత్రలోనే ఒక సంచలనం. ఆయన రాకే ఒక సంచలనంగా సాగింది. ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఆయన. ఒక సినీ నటుడుగానే కాక అనేక అద్భుతమైన చలనచిత్రాలను నిర్మించి నటించారు. దానవీర సూరకర్ణ కానీ, లేదంటే అమగోళ కానీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని మంగళగిరిలోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి వచ్చిన పిలుపు మేరకు మరియు గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు పిలుపు మేరకు 2 చోట్ల తెలుగు యువత రక్తదానం చేశారు. చరిత్ర మరువని యుగపురుషుడు ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ స్ఫూర్తితో యువత ముందుకు సాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని కృషి పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యాలను సైతం సాధ్యాలుగా చేయగలమని, ఎన్టీఆర్ ఎదిగిన తీరును స్ఫూర్తిదాయకంగా తీసుకుని ముందుకు సాగాలని కొనియాడారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని అన్న ఎన్టీఆర్కు ప్రతి ఏటా తెలుగు యువత తమ వంతుగా రక్తదానం చేసి నివాళులర్పించడం ఆత్మ సంతృప్తినిస్తుందన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు.
ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. అలాగే దివ్యాంగుల కోసం ప్రతి 4వ శనివారం అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.